జై శ్రీ వాసవాంబాయ నమః. జై శ్రీరామ్. 2026 ఏప్రిల్ 12 ఆదివారం ఉదయం కసాపురంలో రాష్ట్ర ఓపావారి జనరల్ బాడీ సమావేశం జరిగినది. ఆ సందర్భంగా ఏకగ్రీవంగా కాకినాడ వాస్తవ్యులు కనకరాజు గారు రాష్ట్ర అవోపా అధ్యక్షులుగా ఎన్నిక చేయడం జరిగినది. అదే సందర్భంలో మహిళా విభాగానికి చైర్మన్గా వారి సతీమణి నాగమణి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగినది. ఈ సందర్భంగా ఆ దంపతులిద్దరికీ ప్రొద్దుటూరు అవోపా సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియచేయుచున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించడం కూడా జరిగినది. అలాగే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వివిధ యూనిట్ల వారు కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించడం జరిగినది. ప్రస్తుత మాజీ అధ్యక్షులు రాంబాబు గారిని మరియు చైర్మన్ నిర్మలమ్మ గారిని పలువురు వచ్చిన వారందరూ అన్ని యూనిట్లకు సంబంధించిన వారు అందరూ సన్మానించడం జరిగినది. టీజీ గారు వీళ్ళందరూ సన్మానించడం మొదలెట్టారు. టీజీ గారు బ్రహ్మని 28 మంది మా ఫ్యామిలీలో 28 మంది ఫ్యామిలీలో ఎంతో తీసుకెళ్ళి అందరినీ సన్మానించి టిక్కులు పెట్టి టీలు పెట్టి మీ ఫ్యామిలీ గ్రేటర్ని గమనించారు. అలా ఆయన కూడా అంత అనుభవం నా పైన కూడా కొంచెం చెప్పారు. అందులో చెప్పుడు మాటలు అనేవి చాలా విషయాలు ఉంటాయి. మనం చెప్పుడు మాటలు వినకూడదు, చెప్పుడు మాటలు చక్కకూడదు. ఇది మీ అందరికీ పడిపోతుంది. రెండో పాయింట్ నేను ఇందాకే చెప్పాను. మన ఎవోపా ఎన్ని పౌడర్ ప్రెసిడెంట్, అదే ఎవోపాకి పౌడర్ వైస్ ప్రెసిడెంట్. ఇది గర్వంగా చెప్పాలి. అక్కడి నుంచి మమ్మల్ని ఎప్పుడు రూపాయి కూడా తీసుకోవాలి. ఏ మీటింగ్ జరిగినా పెట్టారు. నేను అందులో అర్థం కూడదు. అయితే ఎంత చేసినా సరే మన సెక్రటరీ మా బావగారు వాళ్ళు అలాగే నెక్స్ట్ నేను మీ అందరూ కూడా చెప్తాను. మనకి 3 ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా. రాయలసీమలో ఏ పోస్టుకైనా సరే వీళ్ళందరూ సంస్థలు చెప్తాను. కోవాటి చంద్రశేఖర్ గారు కానీ, నాయకులు కానీ, రత్నగంధర్ కానీ ఈ రూపులు చెప్తే తప్ప నా వల్ల ఏం అవ్వదు. మీరందరూ కూడా వాళ్ళని అడిగి మీరు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే దక్షిణ కోస్తా ఏంటంటే మన మాజీ అధ్యక్షుడు రాంబాబు గారు, మన కోవాటి చంద్రశేఖర్ గారు, నాయకులు గారు చూస్తారు. అసలు నా సైడ్ ఎవరైనా అడిగితే నేను రిక్వెస్ట్ చేసి నేను వేస్తాను. మీ అందరికీ తెలియజేస్తాను. సార్, మేము రాష్ట్ర వారి ఆజ్ఞాత మేరకు క్యాలెండర్ ఈవెంట్స్ చేస్తూ వాటితో పాటు మేము కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. ప్రతి నెల ఓల్డేజ్ పెన్షన్ని 140 మందికి దాదాపు 45,000 రూపాయలు చెప్తున్న ప్రతి నెల దాదాపు సంవత్సరానికి 5,10,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తున్నాము. ఆ సందర్భంగా వచ్చే ఉదయం అందరికీ అల్పాహారము ఇస్తున్నాము. దాదాపు సహకారం ఉంటుంది. అలాగే విద్యానిధి సార్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరము దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాము. తర్వాత అవోపాన వెళ్ళడానికి మేము దాదాపు 230 ఫ్లాట్లు 18,000 సెంటు ప్రకారం ఇచ్చాము. అది ఈరోజు 1,500,000 2 లక్షల దాకా సెంటు వరకు 230 ఫ్లాట్లు వేసాము. ప్రతి సంవత్సరం చదివించడం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పేదలు ఎవరైనా చనిపోతగిన వారికి కర్మకాండల కోసం అనేసి 5,000 రూపాయలు చొప్పున ఈ సంవత్సరానికి దాదాపు 70,000
రూపాయల పైగా అందజేశారు. ప్రతి సంవత్సరం ప్రతి క్యాలెండర్ పాటు యోగా దినోత్సవాలని అక్కడికి చార్టర్ అకౌంట్ని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాము. దేవ్ ఉపాధ్యాయ దినోత్సవం వీటన్నిటితో పాటు చేస్తూ ఉన్నాం సార్. హెల్త్ పరంగా కూడా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ధన్వంతరి దినోత్సవం సందర్భంగాను ఆ రకంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధంగా చాలా రకాలుగా చేస్తూ ఉన్నాం సార్. జర్నలిస్ట్ దినోత్సవం, అంతర్జాతీయ మీడియా దినోత్సవం అలాగే రకరకాలుగా అన్ని రకాల చేస్తూ ఉన్నాము. బ్యాంకు దినోత్సవం, జాతీయ దినోత్సవం, దళిత దినోత్సవం, అలాగే ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా సన్మానాలు చేస్తూ ఉన్నాం సార్. పురాణ తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. హోమియో ఆర్ఎస్ చిత్తూరు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హోమియో ఉచిత వైద్య సేవల్లో ఆ శిబిరంలో దాదాపు మన అవోప సభ్యులు 12 మంది ఉచితంగా ప్రతిరోజు వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉన్నారు సార్. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మాకు అవకాశం కల్పించినటువంటి వాళ్ళకి అవోప రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పిన అక్షర సత్యం దయచేసి వినండి. అవోప స్టార్ట్ చేసిన తర్వాత 3 ధ్యేయంగా పెట్టుకున్నాం. విద్య, వైద్యం, ఉపాధి. విద్య కింద 3 సంవత్సరాల నుంచి కూడా 2023వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు 20 లక్షల రూపాయలు ఉపకార వేతనాలు పంపిణీ చేశాం రాష్ట్రం మొత్తం మీద. తర్వాత ప్రతి నెల 2వ ఆదివారం ప్రొద్దుటూరు అవోపానందు పేద ఆర్యవయస్సు వృద్ధులకు 300 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరిగినది. అల్పాహారం కూడా అందజేయడం జరిగినది. ఈ నెల అల్పాహార దాత బచ్చు రామలింగయ్య గారు, అలాగే ఈ నెల బిస్కెట్లు కూడా పంచడం జరిగినది. దాత మురహరి జగదీశ్వరరావు గారు. సహకరిస్తున్నటువంటి దాతలందరికీ ప్రొద్దుటూరు అవోప ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. శ్రీ వాసవి మాత కృపాకటాక్షములు వారందరికీ కలగాలని ప్రత్యేకంగా కోరుచున్నాము. వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ కొరకు వచ్చినటువంటి అవోప సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము.